రెస్పెక్టెడ్ ఆనరబుల్ మినిస్టర్ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, స్థానిక ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ గారు, స్థానిక ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ గారు, మన డీజీపీ ఎం మహేందర్ రెడ్డి గారు, శ్రీ దామోదర్ గారు, మా చైర్మన్ ఉన్నారు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్. ఈరోజు ఆయన బర్త్డే, చాలా శుభాకాంక్షలు అన్నట్టు, చాలా చాలా శుభాకాంక్షలు. శ్రీ అనిల్ కుమార్ గారు ఐపీఎస్, శ్రీ అంజనీ కుమార్ గారు సిపి హైదరాబాద్, శ్రీమతి సీతా గోయల్ గారు అడిషనల్ సిపి క్రైమ్, శ్రీ అనిల్ కుమార్ గారు అడిషనల్ సిపి ట్రాఫిక్, శ్రీ డిఎస్ చౌహాన్ గారు అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్, శ్రీ ఏఆర్ శ్రీనివాస్ గారు ఐపీఎస్ జాయింట్ సిపి, శ్రీ డాక్టర్ డి ఖాసిం సాబ్, శ్రీ డిఆర్ ఖాసిం కార్పొరేటర్ విజయనగర్, శ్రీ కరుణాకర్ గారు కార్పొరేటర్ గుడ్డి మల్కాపూర్, మీడియా ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ ప్రోగ్రాంలో వచ్చిన అందరికీ నా పేరుతో నమస్కారము, సలాము. ఈరోజు చాలా సంతోషం ఉంది. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ చేశారు. ఇంతకుముందు పోలీస్ స్టేషన్ చాలా చిన్న ఉంది. మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈరోజు మన పోలీస్ ఇండియాలో నెంబర్ 1 పోలీస్ మా తెలంగాణ పోలీస్ ఉంది. ఫ్రెండ్లీ పోలీస్ అంటే మా తెలంగాణ పోలీస్ ఉంది. జాఫర్ హుస్సేన్ చెప్పిన గారు ఎమ్మెల్యే గారు చాలా ఒక మంచి మాట చెప్పారు. ఇంతకుముందు చాలా లాస్ట్ 20 years 15 years 10 years బిఫోర్ పిల్లలకు బి అంటే అనకు భయం కావాలి అంటే పోలీస్ వస్తే అంటే పేరెంట్స్ అనకు చెప్తున్నారు. ఇప్పుడు పోలీస్ అంటే సూట్ చేస్తున్నారు పిల్లలు అంటే చాలా ఫ్రెండ్లీ పోలీస్, చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. తప్పకుండా మా పోలీస్ చాలా మంచి పోలీస్ ఉంది. మన స్టేట్గా డెవలప్మెంట్ డిపెండ్ అపాన్ పోలీస్ ఉంది. మా పోలీస్ చాలా బాగా ఫ్రెండ్లీ పోలీస్ ఉంది. ఆ టైంలో తెలంగాణ వచ్చినప్పుడు మా డీజీపీ గారు కమిషనర్ ఉన్నారు. ఇప్పుడు డీజీపీ అయిన తర్వాత చాలా బాగా డెవలప్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్కు. సీసీటీవీ కెమెరే ఇండియాలో నెంబర్ 1, టోటల్ ఇండియాలో ఎంత కెమెరాస్ ఉంది 70% కెమెరాస్ మన దగ్గర ఉంది. అంత బాగా డెవలప్ చేశారు. టెక్నాలజీ యూజ్ చేసిన అంటే మొత్తం ఇండియాలో తెలంగాణ పోలీస్ చాలా బాగా టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. నేను చెప్తలేదు, చాలా పెద్ద టెక్నాలజీస్ ఉన్నారు. ఆయన చెప్తున్నారు మీ టెక్నాలజీ అంటే ఎక్స్పర్ట్ మంచి ఏం చెప్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ మీరు చాలా బాగా చేస్తున్నారు. మీ అంజనీ కుమార్ గారు చాలా మంచి కంట్రోల్ చేస్తున్నారు. చాలా ఆయన బిహేవియర్ చాలా బాగా ఉంది. ఎవరితో ఫోన్ చేస్తే ఎవరితో ఆయన దగ్గర వస్తే సాటిస్ఫై అవుతున్నారు. మా మొత్తం పోలీస్ చాలా బాగా పనిచేస్తున్నారు. బాగా మంచి భరోసా ఉంది పబ్లిక్. ఎంత ముందు పోలీస్ మీద భరోసా లేదు. పోలీస్ స్టేషన్ రావాలి అంటే నేను మూమెంట్లో చూశాను. నా ఇంటి అంటే ఆజంపురంలో ఉంది. చాదర్లో వస్తే చాదర్ బయట 100 మంది 200 మంది ఉన్నారు. నేను బండి ఆపే, अरे क्यों ठहरे भाई आप लोग यहाँ पर, क्या बात है? तो नहीं हमारे आदमी को पकड़ के लेके आए. तो फिर जाइए आप लोग. तो नहीं हमारे लीडर आ रहे. जब तक कोई लीडर नहीं आए, जब तक जाकर पुलिस स्टेशन में कोई जाने के लिए डरता था. आज चाला पुलिस को बहुत रेस्पेक्ट है. अब छोटे मोटे वाक़यात जब लैंड ऑर्डर कंट्रोल करना चाहते हैं तो थोड़ा सा सख्ती से कंट्रोल भी करना पड़ता है. ऐसा नहीं है, फ्रेंडली तो ज़रूर रहती है हमारी पुलिस, मगर जहाँ ज़रूरत पड़ती है वहाँ सख्ती भी बरतना चाहिए. हमारी पुलिस इस तरह काम कर रही है. और ख़ास तौर से మా ఆనరబుల్ సీఎం గారు బాగా పోలీసుకు సపోర్ట్ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత పోలీసులు అంటే ఎంప్లాయ్మెంట్ కోసం, జాబ్స్ కోసం ప్రొవైడ్ చేసిన ఆనరబుల్ సీఎం గారు 20,000 స్టార్టింగ్లో అంటే 17,000 జాబ్స్ ప్రొవైడ్ చేశారు. తర్వాత 10,000 ఒకటి, 17,000 ఒకటి, ఇప్పుడు 20,000ల జియో జారీ చేశారు. అందులో మహిళ 33% ఉంది. మహిళా పోలీసులో వచ్చిన తర్వాత మహిళకు చాలా సపోర్ట్ వస్తుంది. మా దగ్గర షీ టీం పని చేస్తున్నారు, భరోసా సెంటర్ పని చేస్తున్నారు. మొత్తం తెలంగాణలో ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్ చాలా చిన్న ఉంది, చాలా వీక్ ఉంది. తప్పకుండా మా ఆనరబుల్ సీఎం గారు ఆల్ పోలీస్ స్టేషన్లు డెవలప్ చేస్తున్నారు. చాలా పోలీస్ స్టేషన్లో కొత్త పోలీస్ స్టేషన్ కడుతున్నారు. చాలా అంటే ఎంత డెవలప్ చేయాలి. మా ఆనరబుల్ సీఎం గారు చాలా బడ్జెట్ శాంక్షన్ చేస్తున్నారు. ఇండియాలో ఎక్కడ లేదు. కమాండ్ అండ్ కంట్రోల్ అంటే మన స్టేట్లో కడుతున్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ 80% కంప్లీట్ అయింది, 20% ఉంది. అది బి దిస్ ఇయర్లో కంప్లీట్ అవుతుంది. వితిన్ 6 monthsలో అది బి ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఈ పోలీస్ స్టేషన్ బి చాలా పోలీస్ స్టేషన్ తయారు ఉంది. 5-6 పోలీస్ స్టేషన్తో ఇప్పుడు రెడీ ఉంది. వితిన్ ఏ వీక్లో ఇనాగ్రేట్ చేస్తున్నాను. మా ఆనరబుల్ సీఎం గారు పోలీస్కు అంటే ఇంపార్టెన్స్ అలాగే ఎందుకు ఇచ్చారు అంటే ఆ టైం తెలంగాణ మూమెంట్లో 2001 ఉంది. 2001 తర్వాత మూమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి
ఎవ్రీ పర్సన్ ఇది క్వశ్చన్ చేశారు. ఢిల్లీలో ఉంటే మా ఆనరబుల్ సింగ్ గారు చాలా పార్లమెంట్ మెంబర్తో కలిసేప్పుడు సార్ ల్యాండ్ ఆర్డర్ ఇట్లా కంట్రోల్ చేస్తా, మీ దగ్గర ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిన ఆ టైంలో చాలా క్రిమినల్ రైట్ జరిగింది. తెలంగాణ వచ్చే ముందు ఆల్ ఎంపీతో మా ఆనరబుల్ సీఎం గారు కలిశారు. 33 పార్టీస్ ఉంది ఢిల్లీలో, అందరూ పోయి ఆయన లీడర్స్తో కలిసే ఒకటి మాట చెప్పారు, సార్ మీ ల్యాండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు, మీ దగ్గర నక్సలిజం ఎక్కువ ఉంది, మా దగ్గర ల్యాండ్ ఆర్డర్ అంటే క్రిమినల్ రైట్స్ ఎక్కువ జరుగుతుంది, మీరు ఎట్లా కంట్రోల్ చేస్తాం. మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చే తర్వాత పోలీస్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆయనకు పెట్రోలింగ్ కోసం 700 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఈరోజు ఇండియాలో మన పోలీస్ ఉంది, 100 డైల్ చేస్తే వితిన్ 5 మినిట్స్లో పోలీస్ వచ్చినారంటే మా తెలంగాణ పోలీస్ ఉంది. హైదరాబాద్లో చాలా మంచి పేరు వచ్చింది పోలీస్కి. చాలా ఆల్ పోలీస్ ఆఫీసర్కు చాలా శుభాకాంక్షలు చెప్తున్నారు. మీరు చాలా బాగా వర్క్ చేసిన తర్వాత మా స్టేట్లో అంటే చాలా మంచి ఇండస్ట్రీస్ వస్తుంది, పీస్ వచ్చింది, చాలా మా స్టేట్ డెవలప్ అవుతుంది. మా సీఎం గారు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. సార్ మీరు వచ్చే తర్వాత పోలీస్లో స్ట్రెంత్ పెరిగింది, మీరు లేడీస్లో అంటే చాలా బాగా మీరు సపోర్ట్ చేశారు. 33% లేడీస్ కోటా ఉంది ఎంప్లాయ్మెంట్లో. ఇంకో షీ టీమ్స్ తర్వాత చాలా లేడీస్కి అంటే చాలా భరోసా ఇచ్చిన భరోసా సెంటర్ ద్వారా లేడీస్తో చాలా సపోర్ట్ చేశారు. మా ఆనరబుల్ సీఎం గారు ల్యాండ్ ఆర్డర్ కోసం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, చాలా టైం ఇచ్చారు. ఎవ్రీ టైం అంటే మా ఆనరబుల్ సీఎం గారు డీజీపీ గారు పిలిచే రెగ్యులర్ రిజిస్ట్రేషన్ సిచ్యువేషన్ ఏముంది మాట్లాడుతున్నారు. ఈ పోలీస్ స్టేషన్లో మీ ఎమ్మెల్యే గారికి చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను. మీ ఏరియా లీడర్స్ ఉన్నారు, ఇక్కడికి ఏరియా ప్రజలకు పేరుతో ఈ పోలీస్ స్టేషన్కి శుభాకాంక్షలు. పోలీస్ స్టేషన్ ఎంత మంచి ఉన్నాయి, తప్పకుండా అట్మాస్ఫియర్ మంచి అయితే అంటే పీస్ అవుతుంది. ఇంతకుముందు చాలా చిన్న పోలీసులు ఉంది, ఇప్పుడు చాదర్ఘాట్లో ఉంది. ఎంత టోటల్ ల్యాండ్ అంటే 300-400 స్క్వేర్ యార్డ్స్ ఉంది. స్క్వేర్ ఫీట్ ఏరియా అంటే 2500 స్క్వేర్ ఫీట్లో ఉంది. ఇప్పుడు 16,000 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా ఉంది. ఈ పోలీస్ స్టేషన్కి చాలా బాగా మంచి రిసెప్షన్ చాలా బాగా ఉంది. ఎవరు పోలీస్ స్టేషన్లో వచ్చాయంటే ఆయనకు చాలా పీస్ వస్తుంది, ఆయనకు చాలా హెల్ప్ చేసిన పోలీస్ అంటే మా పోలీస్ ఉంది. అందరి మా ఆనరబుల్ సీఎం గారు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. మీరు చాలా బడ్జెట్ శాంక్షన్ చేశారు, 700 కోట్ల రూపాయలు మీ పెట్రోలింగ్ కోసం కార్గో ఇచ్చిన మా ఆనరబుల్ సీఎం గారు. ఈ కమాండ్ అండ్ కంట్రోల్ అంటే 700 కోట్ల రూపాయలు కమాండ్ అండ్ కంట్రోల్ తయారవుతుంది. ఈ తెలంగాణ స్టేట్ న్యూలీ స్టేట్ ఉంది, న్యూలీ స్టేట్ అయిన తర్వాత ఈ కమాండ్ అండ్ కంట్రోల్ కడుతున్నారు. ఇండియాలో ఏ స్టేట్ లేదు, మొత్తం కమాండ్ అండ్ కంట్రోల్ యూరోప్లో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు. మన దగ్గర ఇండియాలో అంటే 29 స్టేట్ ఉంది, మన స్టేట్ కొత్త స్టేట్లో అంటే మా ఆనరబుల్ సీఎం గారు ఈ కమాండ్ అండ్ కంట్రోల్ తయారు చేస్తున్నారు. చాలా మంచి మా సీఎం గారు విజన్ చాలా బాగా ఉంది. ఎవ్రీ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ సెక్టర్ లేదు ఎక్కడుంటే మా అగ్రికల్చర్లో ఏ సెక్టర్ అంటే మా ఆనరబుల్ సీఎం గారు చాలా డెవలప్ చేశారు. అలాగే మా ఆనరబుల్ సీఎం గారు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. మీ పోలీస్ ఆఫీసర్కి పేరుతో శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ ఉన్న ఈ ఏరియా ప్రజలకు శుభాకాంక్షలు చెప్తున్నారు. అందరికీ చాలా థ్యాంక్స్. జై తెలంగాణ.